నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. అయితే ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో సుబ్బరాజు గారు అంటే తెలియని వాళ్ళు ఉండకపోవచ్చు. ఎందుకంటే మంచి మంచి సినిమాల్లో మంచి మంచి లీడ్ రోల్స్ చేశారు ఆయన, క్యారెక్టర్ రోల్స్, రైట్? అయితే ఆయన గురించి ఒక వార్త బయట హల్చల్ చేస్తుంది, అవునో కాదో నాకైతే తెలియదు. బట్ ఓకే, ఒక సినిమాకి సంబంధించి అదేదో కంప్యూటర్ ఏదో రిపేర్ కావాలంటే ఒక పర్సన్ వచ్చి రిపేర్ చేసి వెళ్ళారు. ఎవరు చేశారు అని అంటే పలానా వాళ్ళు. అంటే ఏ సినిమాలకు బాగా పనికొస్తావు అని అంటే జనరల్గా వింటానే ఉంటాం. మన రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని చూసి తెర మీద తీసుకొచ్చారు, అప్పట్లో బాగా వినేవాళ్ళం కదా. అలా సుబ్బరాజు గారు ఒక కంప్యూటర్ మెకానిక్ నుంచి ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయారు అనేది ఒక వార్త. నిజంగానే స్టోరీనా నిజమా నాకు తెలీదు, బట్ నిజమా ఏంటో మీరు చెప్పాలి. కృష్ణవంశీ గారి ఆఫీస్లో ఒకరోజు నార్మల్గా కంప్యూటర్ ఏదో చిన్న ఇష్యూ వచ్చింది. అంటే దాన్ని సెట్ చేయడానికి అని చెప్పేసి, అంటే వాళ్ళు రెగ్యులర్ వీళ్ళ ప్రొడక్షన్ హౌస్లు అందులోనే ఉంటాయి కదా, చిన్న చిన్న ఎడిటింగ్స్ కానీ ఈ డబ్బింగ్ స్టూడియోస్ అన్ని దాంట్లోనే చేస్తారు. ఇప్పుడు జేడీ చక్రవర్తికి జేడీ కార్ఖానా ఉంది, రామ్ గోపాల్ వర్మకి కూడా ఆయన ఆఫీస్, వీళ్ళ ఆఫీస్లోనే అన్నీ ఉంటాయి, అన్ని విభాగాలు ఉంటాయి. మళ్ళీ బయట ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం, వాళ్ళు ఒక రూమ్ ని డబ్బింగ్ స్టూడియో కింద మార్చేసుకుని వీళ్ళే చేస్తూ ఉంటారు. అందుకే ఫ్యాక్టరీ అంటూ ఉంటారు. ఇట్లా ఉంటుంది కాబట్టి వాళ్ళు చేస్తుంటే ఒకసారి అంటే ఏదో సీన్ మళ్ళీ దాన్ని ఎడిటింగ్ అయిపోయింది, అది కనబడట్లా, ఏదో అయ్యింది. సిస్టమ్ని కనుక ఒకవేళ మళ్ళీ రీబూట్ చేస్తే ఉన్న డేటా అంతా పోతుంది, ఫార్మేట్ చేయాల్సి వస్తుంది. ఏం చేస్తా, అట్లాంటి సినిమా మళ్ళీ తీయలేము, ఆ సీన్ మళ్ళీ తీయలేము. పెద్ద ప్రాబ్లం వచ్చింది. మంచి సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఉన్న ఈ హార్డ్వేర్ ఉన్న అబ్బాయి ఏమన్నా చూడండి అంటే వాళ్ళు కూడా నార్మల్గా ఇప్పుడు అట్లా జస్ట్ డైల్ అవి ఇవి ఉండేవి అప్పట్లో. అవి చూసి వెతికి ఎవరినో పట్టుకొని వచ్చేస్తే మొత్తంగా ఒక క్యారెక్టర్ అయినా వచ్చాడు. నీట్గా బాగు చేసేసి ఆయన కావాల్సింది ఆయనకి ఇచ్చేసి, సార్ కంప్లీటెడ్ సార్ అని చెప్పాడు. సక్సెస్ఫుల్గా కంప్లీటెడ్. అప్పుడు ఎంత ఆనందం ఉంటుంది మనుషుల్లో ఫేస్లో, ఆ హ్యాపీనెస్లో. అంటే అప్పటి నుంచి పొద్దున్న నుంచి ఒక సీన్ పోయిందేమో, అరే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాము ఏంటో తెలియదు కదా. మళ్ళీ రీషూట్ అంటే పెద్ద ప్రాబ్లము, ఎట్లా ఏంటి ఇంత టెన్షన్లో అంత రిలీఫ్ ఇచ్చాడు ఆ అబ్బాయి. సో ఆయనతో కాసేపు మాట్లాడి ఆయన సినిమాల్లోకి బాగుంటాడు అబ్బాయి, ఈయన సినిమాల్లోకి తీసుకుందామని చెప్పి, అంటే ఆనందంలో ఒక వరం ఇస్తారు కదా, రాజుకి ఏదన్నా బాగుంటే తీసుకో అన్నట్టుగా ఇక్కడ కూడా మంచిగా ఆనంద పెట్టాడు ఒక మంచి సిట్యువేషన్లో. అట్లాగే మాటలు నువ్వు సినిమా అప్పటికి బాగానే ఉంటాడు సుబ్బరాజు, పెద్దదే మంచి ఒట్టు పొడుగు, మంచి రంగు. అండ్ ఆయన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడంటే దీంట్లో కృష్ణవంశీ స్వార్థం కూడా ఉంది. ఆయన ఖడ్గం సినిమాలో ఈ షఫీ వెనకాల ఉగ్రవాదులు కావాలి ఆయనకి, 4-5 వాళ్ళు ఎలా ఉంటుందో తెలుసు, మంచి ఒక పర్సనాలిటీ ఉండే హైట్గా ఉండే వాళ్ళు ఉంటే అది అబ్బుద్ది చూడ్డానికి కొంచెం వాళ్ళని ఒక నేటివిటీ వాళ్ళ చూపిస్తారు కాబట్టి వాళ్ళు మంచి కలర్ ఇవన్నీ ఉంటారు కాబట్టి దానికి కూడా పనికొస్తారు. అవును, అండ్ బాడీ కట్అవుట్ అవన్నీ ఉండాలి కాబట్టి ఈయన తీసుకొని అందులో పెట్టుకోవడం జరిగింది. సరే అది అయిపోయింది, అంతటితో వదిలేసాడా లే. అట్లా వచ్చిన సుబ్బరాజు ఎట్లా ఈ అబ్బాయి పొడవు బాగున్నాడు, విలన్ క్యారెక్టర్లు ఇవ్వండి ఈయనకి బాగా చేస్తాడని చెప్పి ఒకరిద్దరు పిలవడం, అట్లా ఈరోజు ఇలా మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా ఒక హీరో లాగా ఉన్నాడు. అది ఈయన సుబ్బరాజు స్టోరీ. ఓకే, చెప్తూ ఉంటారు కదా ఒక్కొక్కసారి అదృష్టం ఎక్కడ నుంచి తలుపు తడుతుందో తెలియదు అన్నట్టు, అలా తలుపు తట్టింది. సో మనం సుబ్బరాజు గారి గురించి మాట్లాడుకుందాం, ఆయన కెరీర్ వచ్చిన విధానం బట్టి. అంటే ఒక డైరెక్టర్ నిజంగానే ఒడ్డు పొడుగు చూసే కాదు కానీ మాట్లాడే విధానం చూసి కూడా మంచి ఆర్టిస్ట్ అవుతాడేమో అని అనుకుని ఉండొచ్చు కదా. అలా ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఇంతకుముందు అంటే ఈ జోనర్లో అంటే కొంతమంది డైరెక్టర్లు ఉంటారు, వాళ్ళు ఆడిషన్లు పెట్టరు. అవును, జనాలు ఎక్కడ ఉన్నారో అక్కడ తిరిగి అక్కడక్కడ ఇక్కడ పట్టుకొస్తూ ఉంటారు. ఇప్పుడు భారతి రాజా అని ఆయన అప్పట్లో తమిళ్లో మంచి ఫేమస్ డైరెక్టర్, ఆయన కూడా ఎక్కడెక్కడ నుంచో తిరిగి ఏ పిల్లోడు ఇట్రా నేను నీకు క్యారెక్టర్ ఉంది సినిమాలో నటిస్తావా అంటే ఆయన ఎవరో కాదు సుధాకర్ గారు. అట్లా అంటే వీళ్ళు ఏ ఫంక్షన్లోనో కొంతమంది చాలామంది చెప్తారు, ఒక ఫంక్షన్లో అమ్మాయిని చూసి నేను ఫాలో అయ్యి నెంబర్ అడిగి సినిమాలో చేస్తావా అంటే నో చెప్తే రిజెక్ట్ చేస్తే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బతిమాలి తెచ్చుకున్నాము ఇవన్నీ కూడా వింటాం. కానీ యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళే వీళ్ళ ఆఫీసులో తిరిగి వస్తారు. మనకి తెలుసు, ఎందుకంటే ఎక్కడన్నా ఆఫీసులు ఉంటాయి ఏంటంటే ఆడిషన్స్ జరుగుతున్నాయంటే అక్కడ కనిపిస్తారు ఆ మొహాలు. కానీ అప్పట్లో మాత్రం ఇలానే జరిగేయట్లే అని అన్నారు. అది ఎందుకంటే ఇప్పుడు ఇంకొకటి చెప్పిన సృష్టి రహస్యం ఒకటి,
తేజ హీరోయిన్లను కొడతాడు అసలు ఆయన కొట్టడు. కొడితే ఎవరు ఊరుకుంటారు ఇవాళ రేపు? మరి కానీ ఆయనే చెప్తారు అట్లా అదొక ఫేమ్ తెచ్చుకోవడానికి అట్లా. అండ్ నెక్స్ట్ అలాగే ఒక టైప్ ఆఫ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది డిఫరెంట్గా. నేను ఈమెని అసలు ఈ సినిమాలో హీరోయిన్ ఎలా వచ్చిందో తెలుసా అనగానే ఒకటి ఇంత పెద్ద ఆర్టికల్ రాసేస్తాడు. ఆ రోజు ఒక పెళ్లికి వచ్చింది, అట్లా అయింది, ఇలా అయింది, అక్కడ చూశాడు, ఆ భోజనాల దగ్గర ఇన్ని చూసేసి తర్వాత తెచ్చుకున్నామండి అంటారు. అప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటారు మిగతా వాళ్ళు. అట్లా ఫేమ్ వస్తూ ఉంటుంది కొంతమందికి. అంటే మళ్ళీ ఇంకొంతమంది అప్పట్లో డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను, డాక్టర్ అప్పట్లో బాగా నడిచేది ఇది. మీరు ఇంతకు ముందు ఏం చేద్దారు అనుకున్నారంటే డాక్టర్ అయ్యేవాడిని, లేకపోతే డాక్టర్ అయ్యేదాన్ని అనేవారు. సినిమాలకు వాళ్ళు చదివిందే ఇంటర్ ఉంటుంది, 10th ఉంటుంది. అంటే అందులో కూడా కొన్ని సైన్స్ సబ్జెక్టులు ఫెయిల్ అయ్యి కూడా ఉంటారు. సైన్స్ సబ్జెక్ట్ లో అవును, జీరో నాలెడ్జ్లు ఉంటాయి. వాళ్ళు ఏం చెప్తారంటే బేసిక్గా మీరు సినిమా హీరో ఇంత స్థాయిలో ఉన్నారు కదా, ఏం చేశారంటే చదువు ఆపేసాను, కంటిన్యూ చేస్తుంటే పాటికి నేను డాక్టర్ అయ్యేవాడిని అంటాడు. అంటే అదొక బరువుగా బాగుంటుంది కదా. కొంతమంది అమ్మాయిలు ఏమో హీరోయిన్ కాకపోతే నేను ఎయిర్ హోస్టెస్ అయ్యేదాన్ని అంటారు. అంటే కొంచెము రిచ్గా చూపించుకోవాలి, వాళ్ళ కోసం రిచ్గా చూపించుకోవడానికి. ఎయిర్ హోస్టెస్ అంటే నథింగ్ బట్ అందగత్తలే కదా, అందంగా ఉంటేనే తీసుకుంటారు. వాళ్ళకి కూడా కొన్ని ఉంటాయి, ఫిజిక్ ఉండాలి, అందంగా ఉండాలి, అందంగా ఉంటేనే తీసుకుంటారు వాళ్ళని. ఇట్లా అంటే నేను యాక్టర్ కాకుండా జీవితాంతం అందంగానే ఉండేదాన్ని అని చెప్పక ఎయిర్ హోస్టెస్ అయ్యేదాన్ని అంటారు. ఇట్లాంటివన్నీ పెట్టుకుంటారు. బట్ ఇక్కడికి ఓవరాల్గా అయితే సుబ్బరాజు విషయానికి వస్తే మాత్రం ఆయనకి అనుకోకుండా నిజంగానే కంప్యూటర్ రిపేర్ చేయడానికే వచ్చాడు. ఇప్పుడు మనం ఇందాక చెప్పిన కథలన్నిట్లాగా సుబ్బరాజుని వేసుకోలేము. ఆయన నిజంగానే కృష్ణవంశీ ఆఫీస్లో ఏదో చిన్న ప్రాబ్లం ఉంటే రావడం జరిగింది. మనం కూడా ఇప్పుడు చూస్తూ ఉంటాం. బేసిక్గా కొంతమంది టెక్నీషియన్స్ చాలా బాగుంటారు. అవును, ఇప్పుడు యాంకర్లు నార్మల్గా ఉన్న టెక్నీషియన్లలో అందగాళ్ళు ఉంటారు, అందగత్తలు ఉంటారు, భలే ఉంటారు. వీళ్ళు ఎందుకు యాంకర్ అవ్వకూడదు అనిపిస్తుంది. ఇట్లా ఉంటారు చాలామంది, మనం చూస్తూ ఉంటాం. సో అట్లా అన్ఎక్స్పెక్టెడ్ అలానే చాలా మంది యాంకర్లు కూడా అయ్యారు. అట్లాగే టెక్నికల్గా వచ్చి కెమెరా అసిస్టెంట్స్కి వచ్చి అట్లా ఇచ్చి ఈయన కూర్చోబెట్టండి ఒకసారి చేద్దాం అంటే వాళ్ళకి కూడా ఆల్రెడీ పబ్లిక్ టాక్ అవన్నీ వెళ్ళిన అనుభవాలు ఉంటాయి. ఎడిటింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు కూడా యాంకర్లు అయ్యారు, రిపోర్టింగ్ వెళ్ళిన వాళ్ళు యాంకర్లు అయ్యారు. ఆ కథలు కూడా మనకు తెలుసు, అది నిజాలు కూడా. నిజాలు బేసిక్ గా ఉంటాయి. అంటే కొన్నిసార్లు సిచ్యువేషనల్ గా అవుతారు కొంతమంది. ఎట్లా అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ కి ఎవరో ఒకరు కావాలి, వాళ్ళు హ్యాండ్ ఇస్తారు, లేకపోతే వాళ్ళు రారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాంకర్ రారు, ఇక్కడ ఫీడ్ ఉండాలి కాబట్టి ఏం చేయాలంటే పర్లేదు మన కెమెరామెన్ బాగానే ఉంటాడు కదా, కూర్చోబెట్టి చేయించేసేయండి. ఇట్లా ఆల్రెడీ చూసి ఉంటారేమో, అలవాటు అయిపోతుంది. వాళ్ళు అలాగే అడిగేస్తారు. ఆ తర్వాత నుంచి వీళ్ళు నెక్స్ట్ యాంకర్లు కంటిన్యూ అవుతూ ఉంటారు అనమాట. సో అట్లా ఉంటుంది చాలా సిచ్యువేషన్స్. బట్ ఏదేమైనా సుబ్బరాజు మాత్రం ఆ కోవకు చెందినవాడైతే కాదు. బై టాలెంట్తోనే ఫస్ట్ బై ఫిజిక్తో వచ్చాడు, తర్వాత టాలెంట్తో ఎదిగాడు. రైట్. అండ్ ఆయన కూడా ఏదో పెద్ద యాక్టింగ్ చేసినట్లుగా ఏం కనిపించరు. ఆ సన్నివేశానికి తగ్గట్టు నిజంగా ఒక పర్సన్ ఎట్లా అయితే రియాక్ట్ అవుతారో దాన్ని మనం యాక్టింగ్లో చూడొచ్చు. ఫ్రస్ట్రేటెడ్గా ఉంటే ఫ్రస్ట్రేటెడ్, సెంటిమెంట్గా ఉంటే సెంటిమెంట్, అన్ని రకాలు చూపిస్తాడు. మంచి అంటే మంచి, ఆ రకంగా ఉంటాడు. సో మంచి కెరీరే ఉంది సుబ్బరాజు గారికి. ఇంకా మంచి కెరీర్ రావాలి, మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.